పొల్యూషన్ ఢిల్లీ వాసులకి ఊపిరి ఆడనివ్వట్లేదు. అంతకంతకు పెరిగిపోతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజు రోజుకి టెన్షన్ పెడుతోంది. వచ్చే రోజుల్లో హైదరాబాద్ కూడా ఢిల్లీ సరసన చేరబోతోందా? తాజా గణాంకాలు ఏం చెప్తున్నాయి? నగరంలో పొల్యూషన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రముఖ ఆరోగ్య సంస్థ వెల్లడించిన లెక్కలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే 6,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఈ గణాంకాలతో ప్రజలు గాలి పీల్చాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నగరంలో రోజువారీ కాలుష్యం కూడా చాలా భయానకంగా మారిపోయింది. మహానగరంలో పొల్యూషన్తో మానవ మనుగడకు ప్రమాదం పంచుంది. నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా రోజురోజుకు వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో పొల్యూషన్ అత్యధిక స్థాయిలో రికార్డు అవుతోంది. మరీ ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు, డీజిల్ వాహనాల ద్వారా ఎక్కువగా కాలుష్యం నమోదవుతోంది. పొల్యూషన్ కారణంగా శ్వాసకోశ ఇబ్బందులతో మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. నగరంలో వాయు కాలుష్యం కారణంగా గత 10 ఏళ్లలో 6,000 మందికి పైగా చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. రీసెంట్ గా ప్రముఖ ఆరోగ్య జర్నల్ ది లాన్సెట్ ప్యానెల్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. లాస్ట్ ఇయర్ 2023లోనే కాలుష్యంతో 1,597 మంది మరణించినట్టు లాన్సెట్ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో రవాణా శాఖ లెక్కల ప్రకారం 2024 మే 31 నాటికి మొత్తం వాహనాల సంఖ్య 1,65,65,130 వాహనాలున్నట్టు రవాణా శాఖ చెబుతోంది. ఒక్క గ్రేటర్ పరిధిలోనే సుమారు 80 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వాటి నుంచి రోజుకు 1,500 టన్నులకు పైగా కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ కు తరలించాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు రావద్దని ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భవిష్యత్ తరాల దృష్ట్యా ఈవీ కొత్త పాలసీని తీసుకొచ్చింది ప్రభుత్వం. అత్యధిక స్థాయిలో ఈవీ రాయితీ ఇస్తోంది. రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100% మినహాయింపులు ప్రకటించింది. అంతేకాకుండా ఛార్జింగ్ స్టేషన్లు మెరుగుపరచడానికి తగు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6,000 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా తెలంగాణ రెడ్కో కసరత్తు వేగవంతం చేసింది. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతోంది. దాదాపుగా ఇప్పటి వరకు 1,70,000 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా 2, 3, 4 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో హైదరాబాద్ లో వాయు కాలుష్యం కొంతమేర తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్తగా వెహికల్ కొనాలని ఆలోచన ఉన్నవారు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు అధికారులు.